హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్నం రుచులు. ఈరోజు రత్నం రుచుల్లో మీకు ఒక సూప్ రెసిపీ అయితే తీసుకొచ్చేసాను. అండ్ ఇది వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతుంది. అండ్ ఈవినింగ్ డిన్నర్లో మనం ఈ సూప్ని తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అవ్వడంతో పాటు మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ కూడా చక్కగా అందుతాయి. ఎందుకంటే దీంట్లో మనం వెజిటేబుల్స్తో పాటు ప్రోటీన్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి. మరి ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే చూపించేస్తాను. జలుబు, దగ్గు లాంటివి రాకుండా మనకి హెల్ప్ చేస్తుంది. రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. మరి మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రత్నం రుచులు. దీనికోసం ముందుగా మనం ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో 1 క్యూబ్ బటర్ యాడ్ చేసుకుంటున్నామండి. బటర్ మెల్ట్ అయిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి. సో అల్లం వెల్లుల్లి యాడ్ చేసిన తర్వాత ఒకసారి మనం ఫ్రై చేసేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం బే లీఫ్ యాడ్ చేసుకుంటున్నాము, బిర్యానీ ఆకు. తర్వాత నేను కొన్ని చికెన్ పీసెస్ యాడ్ చేసుకుంటున్నాను. ఒక 4 తీసుకున్నాను. వాష్ చేసేసుకుని దీంట్లో వేసుకుంటాము. నేను బోన్స్తో పాటే వేసుకున్నానండి. సో వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం గ్రీన్ పీస్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే గ్రీన్ పీస్తో పాటు క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే దీంట్లో బీన్స్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. బీన్స్ కూడా వేసేసుకున్న తర్వాత కొంచెం క్యారెట్ వేసుకుంటున్నాను, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని. అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసేసుకున్నాను, ఉల్లికాడలు. ఇవన్నీ వేసేసుకుని మనం ఒకసారి ఫ్రై చేసేసుకోవాలి. జస్ట్ ఒక 2 to 3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాము. నేను ఇక్కడ పింక్ సాల్ట్ తీసుకున్నానండి. సో పింక్ సాల్ట్ మంచిది కాబట్టి మనం డైట్ చేసినప్పుడు పింక్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. అలాగే దీంట్లో 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. సో 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసేసుకున్న తర్వాత మనం ఇది బాయిల్ చేసుకోవాలండి. ఒక 15 to 20 మినిట్స్ వరకు బాయిల్ చేసేసుకుంటే ఆ చికెన్ కూడా చక్కగా బాయిల్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకుని ఒక 15-20 మినిట్స్ పాటు కుక్ చేసేసుకుందాము. సో 20 మినిట్స్ కుక్ చేసేసిన తర్వాత మనకి చికెన్ అయితే ప్రాపర్గా కుక్ అయిపోయింది. సో ఇలా కుక్ అయిపోయిన చికెన్ని మనం ఇప్పుడు తీసేసుకుంటాం ప్లేట్లోకి. ప్లేట్లోకి తీసేసుకొని బోన్స్ అన్ని సెపరేట్ చేసేస్తామన్నమాట. ఓన్లీ మనకి ఏదైతే బోన్లెస్ ఉంటుందో అదే మనం సూప్లోకి యాడ్ చేసుకుంటాము. బోన్స్తో పాటు వేయడానికి రీజన్ ఏంటంటే సూప్ చాలా టేస్టీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్ని మనకు అందుతాయి అన్నమాట. సో ఇలా కుక్ అయిపోయింది, పక్కకు తీసేసుకొని దానిపైన ఉన్న బోన్లెస్ అంతా దీంట్లో వేసేసుకుంటాం అన్నమాట. నేను చెప్పినట్టుగా మీరు ఇలా సూప్ ట్రై చేస్తే కనుక మీరు రెస్టారెంట్లో సూప్ తినాల్సిన పనే లేదు. అలాగే మనకి బయట సూప్ ప్యాకెట్స్ దొరుకుతాయి కదండి, ఆ సూప్ ప్యాకెట్స్ కూడా అసలు ఎందుకో పనికిరాదు, అంత టేస్ట్ బాగుంది. సో కంపల్సరీ ఈ రకంగా అయితే ట్రై చేయండి. ఇప్పుడు దీంట్లో నేను స్వీట్ కార్న్ యాడ్ చేసుకున్నాను. స్వీట్ కార్న్ని జస్ట్ క్రష్ చేసుకున్నాను అనమాట. స్వీట్ కార్న్ని అలాగా క్రష్ చేసుకుని వేసుకోవడం వల్ల ఈ సూప్ మరింత టేస్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు నేనైతే మూత పెట్టేసేసుకొని ఇంకొక 10 మినిట్స్ పాటు ఉడికిచ్చేసుకుంటాను. సో ఈ సూప్ వెయిట్ లాస్కే కదండి, మన గొంతు ఎప్పుడైనా బాగాలేనప్పుడు, కొంచెం వేడిగా తినాలన్నప్పుడు ఇలా చేసుకోవడం వల్ల చాలా హాయిగా అనిపిస్తుంది అనమాట. మీరు ఈసారి కంపల్సరీ ట్రై చేయండి. మీ పిల్లలు కూడా నచ్చుతుంది, మీకే కాదు. ఇప్పుడు దీంట్లో మనం బోన్ సెపరేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, ఆ చికెన్ దీంట్లో వేసేస్తున్నాము. చూసారా, ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను. అంటే మనకి సూప్ తీసుకున్నప్పుడు కూడా మనకి ఇబ్బందిగా అనిపించదు అనమాట. సో ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి మనం మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక 15 మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవాలండి. మనం బాయిల్ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ పైన లేయర్ లాగా వస్తుంది, అదంతా మనం తీసేసుకోవాలండి. సో మనకి అదంతా తీసేసుకుంటే సూప్ కూడా చాలా క్లియర్గా ఉంటుంది. సూప్ ఇలా మరుగుతున్న టైంలో కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాం. నేను ఇక్కడైతే 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ తీసుకున్నాను. మీరు కొంచెం స్పైస్ కావాలి అంటే కనుక ఇంకొంచెం యాడ్ చేసేసుకోవచ్చు. అలాగే నేను కొంచెం వెనిగర్ యాడ్ చేసుకున్నాను. వెనిగర్తో పాటు
నేను కొంచెం సోయా సాస్ కూడా యాడ్ చేసుకున్నానండి. సో మనకి ఈ కొంచెం సోయా సాస్ సరిపోతుంది. అలాగే టమాటో కెచప్ వేసుకున్నాను. సో టమాటో కెచప్ కూడా వేసుకోవడం వల్ల ఇది మనకి రెస్టారెంట్ స్టైల్లో వస్తుందన్నమాట. సో ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ కుక్ అయితే సరిపోతుందండి. ఈ సూప్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మనకి అన్ని వెజిటబుల్స్ యాడ్ చేసుకున్నాం కదా, అన్ని న్యూట్రియంట్స్ కూడా దానికి వస్తాయి. మనకి స్వీట్ కార్న్లో ఫైబర్ ఉంటుంది, అలాగే క్యారెట్లో బీటా క్యారోటీన్ అనేది ఉంటుంది. ఇలా అన్నీ ఉండడం వల్ల మనకి పర్ఫెక్ట్ ఈవినింగ్ డిన్నర్ అని చెప్పచ్చు. సో ఈ సూప్ ఒకటే తీసుకుంటే సరిపోతుంది, చాలా ఫిల్లింగ్గా ఉందన్నమాట. ఈ సూప్ ఇంకొంచెం తిగ్గా రావడం కోసం ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ మిక్స్ చేసేసుకొని ఇది మరుగుతున్నప్పుడు వేసేసుకోవాలి. అప్పుడు సూప్ అనేది థిక్ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లో నేను ఒక ఎగ్ వైట్ని తీసుకుంటున్నాను. ఎగ్ ఎల్లోతో పాటు తీసుకోవద్దండి, ఓన్లీ ఎగ్ వైట్ తీసుకోవాలి. సో ఎగ్ వైట్ తీసుకొని దాన్ని మనం బాగా బీట్ చేసేసుకోవాలి. సో ఇలా బీట్ చేసేసుకున్న దాన్ని మరుగుతున్న ఈ సూప్లో అయితే వేసేసుకొని వెంటనే కలిపేసుకోవాలన్నమాట. సో కలపకుండా ఉంటే లమ్స్ లాగా అయిపోతుంది. వెంటనే మనం ఇట్లా కలిపేసుకుంటే అది అనేది సెపరేట్ అయిపోతుంది అనమాట. సో చూసారా, ఈ రకంగా అయితే వచ్చేసేయాలి. ఎగ్ వైట్ వేసేసుకున్న తర్వాత ఇది ఒక 2 to 3 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఎంతో హెల్దీ సూప్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే దీన్ని సూపర్ సూప్ అని పిలుస్తాను. సో ఇది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరి మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రత్నం రుచులు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి రత్నం రుచులు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో.